మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో లక్ష్మణ్ అనే యువకుడిని అటవీశాఖ అధికారులు చితకబాదారు. 4 నెలల క్రితం అస్నాద్ గ్రామంలో పంది చనిపోగా అక్కడికి లక్ష్మణ్ వెళ్లాడని, అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు పందిని తీసుకెళ్లమని చెప్పడంతో అతను దాన్ని తీసుకొస్తుండగా తనపై కేసు పెట్టారని బాధితుని భార్య అంటున్నారు. తన బైక్ని సీజ్ చేశారని, ఇవ్వమని అడిగితే 25,000 రూపాయలు ఇవ్వాలని మధ్యవర్తితో చెప్పించారని చెప్పారు. డబ్బులు కూడా కట్టాడని, అయితే బైక్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు పందిని మేము పొలి చేస్తాం సార్. పొలి చేస్తే గున్నను పట్టుకొని పోయిండు. ఆసనాలు గున్నను పట్టుకొని పోతే సార్ ఆడ పంది పడ్డది, పొలంలో పంది పడ్డదారు సార్. పొలంలో వేయండి, పొలి పోయినాక పొలంలో పంది పడ్డదిరా, ఈ పంది మీద నారా అని అన్నీ అందుకున్నారు సార్. అన్న మాదే మా ఆసనాగర ఎరుకులోళ్ళు ఉన్నారు సార్. ఎరుకులోళ్ళది కావచ్చు అన్న ఎరుకులోళ్ళు కావచ్చు, చెప్పు తాగి అన్న అని అన్నాడు. అన్నాక చెప్పు తాగి అన్న అన్నాక కొండవచ్చి తింటే తినిపోరా, తింటే తినిపో నువ్వు కొండబొమ్మని అన్నలే. రాంగ ఆసనాథ ఊళ్ళో పట్టిండాడు సార్. పట్టుకొచ్చినాక అన్నాడు కదా పందిని కొండపోయి అక్కడ కాలబెట్టారు. కాలబెట్టినాక మళ్ళీ ఏం చేసాడు కదా పందిని తీసుకోబొమ్మాయనని కూడా ఆయన తీసుకొచ్చి సార్లకు అప్పచెప్పిండట. ఈయన మా ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిండట. అప్పచెప్పినాక కూడా ఈయన తీసుకొచ్చినట్టు కొట్టిరట బాగా. ఆ బండి తీసుకున్నారు. బండికి ఇన్ని పైసలు కట్టుర్రి, నీ బండి నీకు ఇస్తానన్నట. వేరే టైం ఆసనాలు అయినా వాడ నెంబరు ఆయన మధ్యలో ఉండి పైసలు కట్టురా బాబు నువ్వు, నీ బండి నీకు ఇస్తారు అని అన్నాక ఆ మధ్యవర్తి తీసుకొచ్చి పైసలు కట్టినాడు.